నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు డిసెంబరు నెల 23వ తారీఖు 2024 సోమవారం నాడు సూర్యోదయ సమయం ఉదయం 6:46 సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:44 వరకు. తిథి అష్టమి సాయంత్రం 5:08 వరకు. ఈ రోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం ఉదయం 9:04 వరకు. వర్జ్యం సాయంత్రం 6:38 నుంచి రాత్రి 8:27 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12:37 నుండి మధ్యాహ్నం 1:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:48 నుంచి మధ్యాహ్నం 3:32 వరకు. రాహుకాలం ఉదయం 8:08 నుంచి 9:30 వరకు. యమగండ కాల సమయము ఉదయం 10:53 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 5:10 నుంచి తెల్లవారుజామున 5:58 వరకు. ఈ రోజు అమృత గడియలు లేవు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:53 నుంచి మధ్యాహ్నం 12:37 వరకు. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. డిసెంబర్ నెల 23వ తారీఖు దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి చూద్దాము. మేషాది ద్వాదశ రాశులలో ముఖ్యంగా మొదటిది మేషరాశి వారికి స్థిర చరాస్తి విషయంలో విభేదాలు కలుగుతాయి. కుటుంబ పరంగాను మంచి వాతావరణం నెలకొనబోతోంది. తీర్థయాత్రలు చేసే ఆలోచనలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ ఇంట శుభకార్యాలు నెరవేరుస్తారు. లాభాల పరంగా వ్యాపారస్తులకు మంచి సమయము. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, సినీ టీవీ నటీనట వర్గం వారికి, ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ రోజు అత్యంత అనుకూలమైన సమయము. మీరు ఏదైనా పని మీద వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఈ రోజు మీరు మీ కులదైవాన్ని స్మరించుకుని ఏ పని చేసినా కానీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా అత్యంత అనుకూలమైన సమయం ఈ రోజు. ఇందులో ఉండే పురుషులకు, స్త్రీలకు అంటే ఈ రాశిలో ఉండే పురుషులకు, స్త్రీలకు కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయి. స్త్రీల దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. మిగతా అన్ని రంగాల్లో ఉన్న స్త్రీలకు కొంచెం ఈ రోజు ఆటంకాలు కానీ, మాట పట్టింపులు కానీ వచ్చి అపనిందలు పడే అవకాశంగా గోచరిస్తోంది. చాలా జాగ్రత్తను పాటించండి. తరువాత ఈ రోజు చివరలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక చాలా మంచిదిగా చెప్పడం జరిగింది. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కనుక మీరు రేపటి నాటికి అంటే ఉత్తరోత్తర భవిష్యత్తులో ఏదైనా నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక ఈ రోజు సాయంత్రం సమయంలో చంద్రోదయాన్ని అంటే చంద్రుణ్ణి ఉదయించే సమయం చూసుకొని కనుక మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ సత్ఫలితాలు ఇచ్చే అవకాశం కనపడుతోంది. ఈ రోజు మీరు చేయదగిన దర్శించదగిన ఆలయము రామాలయం కానీ, విష్ణు ఆలయం కానీ దర్శిస్తూ రామనామం కానీ లేదా విష్ణువుకు సంబంధించిన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కానీ 108 సార్లు ఉదయం పూట కనుక జపించినట్టయితే ఈ రోజులో ఉండే ఎటువంటి ఆటంకాలైనా తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి బంధువులతో విరోధం గోచరిస్తోంది. కుటుంబంలో అన్యోన్యత లోపించే అవకాశం ఉంది. మనోవిచారము, వ్యాపారం మందకొడిగా జరగడము, లాభాలు అని అనుకున్న దగ్గర నష్టాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి రుణాల విషయంలో జాగ్రత్త వహించండి. వ్యాపార విస్తరణలో కూడా ఈ రోజు ఏమీ చెయ్యకపోవడమే మంచిది. అటువంటివి ఏవైనా ఆలోచనలు ఉంటే తదుపరికి మీరు వాయిదా వేసుకుంటే మంచిదిగా చెప్పడం జరిగింది. మీ మిత్రులతో మాట పట్టింపు వల్ల విభేదాలు జరిగే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి మాటను చాలా జాగ్రత్తగా ఈ రోజు వాడుకోండి. దూరపు బంధువులతో సమాగమనము అంటే వారిని కలిసే అవకాశము. ఒక కీలకమైన నిర్ణయాన్ని మీరు తీసుకోవాలి అని అనుకుంటే కనుక మీ ఇంట్లో పెద్దలతో కనుక సంప్రదింపులు జరిపి అప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటే
సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. సొంత పెత్తనంగా మీ అంతట మీరే కనుక ఆ నిర్ణయాలు తీసుకున్నట్టయితే దాని యొక్క పర్యవసానం కూడా మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళు కూడా భరించవలసి వస్తుంది. కాబట్టి అది వ్యాపార రంగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా మీ అంతట మీరు సొంత నిర్ణయాలు ఈ రోజు అయితే తీసుకునే అవకాశం లేదు. మీరు ఎవరితోనైనా సంప్రదించి కీలకమైన నిర్ణయాలు తీసుకోండి. అయితే ధనానికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈ రోజు అస్సలు చేయకండి. ధనం వ్యయమయ్యే అవకాశం కనపడుతోంది. నష్టమయ్యే అవకాశము, ఒకంత చేజారిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ధనం పట్ల చాలా జాగ్రత్త వ్యవహరించండి. వివాహం కాని వారికి, సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఈరోజు అత్యంత అనుకూలమైన కాలము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం కానీ, ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణలు కానీ చేసి ఆయనకి అరటి పండును నైవేద్యం పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు, ఒడిదుడుకులు దాటించుకునే అవకాశము ఈ రోజు మీకు కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే అండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ రోజు చాలా 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 చక్కని అనువైన కాలం అన్నమాట. అది ఈ రాశిలో ఉండే ఎవరికైనా సరే, ఉద్యోగస్తులు, స్త్రీలు, పురుషులు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో, వ్యవసాయంలో, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మిథున రాశి వారికి ఈ రోజు చాలా చాలా శుభప్రదమైన రోజు. మీరు ఏ పని చేపట్టాలన్నా, ఏ కొత్త పని ప్రారంభించాలన్నా, ధనానికి సంబంధించి కావచ్చు, ఏదైనా సరే ఈ రోజు ప్రణాళికలు వేసుకుంటే ఈ యొక్క ప్రణాళికలు మీకు ఉత్తరోత్తర భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా ఉంటాయి. ధనప్రాప్తి ఉంది. వాహనము, వస్తువులు కొనుక్కునే అవకాశం ఉంది. కాబట్టి వాహన విషయంలో మీరు జాగ్రత్త వహించి నిపుణుల పరిశీలనలో, అంటే మీకు ఎక్స్పర్ట్స్ని ఎవరినైనా తీసుకుని వాహనం కొనుక్కున్నట్టయితే మంచిది అని చెప్పడం జరిగింది. అయితే కొద్దిపాటి జాప్యంతో మీరు ఏదైనా పని చేయాలి అని అనుకుంటే కనుక, కీలకమైన పని, ఆగిపోయిన పని ఏదైనా మొదలు పెట్టాలి ఈ రోజు తప్పదు అని అనుకుంటే కనుక అది మరింత జాప్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు తప్పదు అని కనుక మీరు భావించినట్టయితే గణపతి ప్రార్థన చేసి గణపతికి ముడుపు కట్టి కనుక మీరు మొదలుపెట్టినట్టయితే కనుక ఆ జాప్యం కూడా లేకుండా సత్వరమే మీ పని అయ్యేలాగా, విఘ్నాలు తొలగిపోయేలాగా ఆ స్వామి అనుగ్రహం మీ మీద ఉండేలాగా కనిపిస్తుంది. అయితే శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. సంతాన పరంగా శుభవార్తలు వింటారు. ఆర్థిక పరంగా శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము. అయితే మీరు చెయ్యవలసిన పరిహారము ఏంటంటే నవగ్రహ ఆలయాల దర్శనతో పాటుగా అక్కడ ఉన్న రావి చెట్టు మొదల్లో కనుక తీయని నీరు కనుక మీరు పోసినట్టయితే, పోస్తూ అంటే తీయని నీరు అంటే పంచదార కలిపిన నీరు కానీ, బెల్లం కలిపిన నీరు కానీ పోస్తూ 19 ప్రదక్షిణాలు కనుక ఏ దేవాలయమైనా పర్వాలేదు, శనేశ్వర ఆలయం అంటే నవగ్రహ ఆలయాల్లో ఉంటే కనుక మరీ విశేషమైన ఫలితము. లేదు అని అనుకుంటే కనుక ప్రత్యేకంగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు, శుభ ఫలితాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే అండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ రోజు వ్యవహార జయము, కార్యసిద్ధి, ధనవృద్ధి, భాగ్యవృద్ధి అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, స్త్రీలకు, పురుషులకు కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు, లాభదాయకమైన రోజు అని కూడా చెప్పొచ్చు. కార్య సాఫల్యత అంటే మీరు ఏ పని తలపెట్టినా అది సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది. దూరదేశ ప్రయాణాలు అంటే విదేశాలు వెళ్ళే అవకాశం కూడా ఈ రాశి వారికి ఈ రోజు కనపడుతోంది. కార్య జయము, మీరు ఏ కార్యం తలపెట్టినా అది సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది. తరువాత సౌఖ్యము అంటే మీరు మంచిగా మనశ్శాంతిగా ఉండి సుఖపడే అవకాశము ఈ రోజు కనపడుతోంది. గతంలో ఒత్తిడిలతో, మానసిక వేదనతో, అనారోగ్యంతో ఉన్న వారికి ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. మృష్టాన్న భోజనము చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మిత్రుల వలన లాభాలు కనబడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారస్తులకు లాభాలు కనబడుతున్నాయి. వ్యవసాయదారులు రుణాలు తీర్చివేస్తారు. కానీ కొత్త రుణాలకు మాత్రము ఈ రోజు వ్యవసాయదారులు అస్సలు వెళ్ళొద్దు. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. ఈ రోజు మీరు దర్శించవలసిన ఆలయాలు గణపతి ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయము, రామాలయము. ఈ మూడిట్లో ఏది మీకు అనుకూలంగా దగ్గరలో ఉంటుందో ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుని అక్కడ మీకు తోచిన
దానాన్ని కనుక ఇచ్చినట్టయితే, మీ శక్తి కొద్దీ దానాన్ని ఇచ్చినట్టయితే చిన్న చిన్న ఆటంకాలు కానీ ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశం కనపడుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సమస్యలు పరిష్కార దిశగా వెళ్తాయి. అంటే గతంలో ఏమైనా సమస్యలు ఉంటే కనుక అవి చక్కగా ఈ రోజు పరిష్కారం అయిపోతాయి. విద్యార్థులు కనుక శ్రద్ధ పెట్టి అటు ఇటు తిరగకుండా, అటువైపు ఇటువైపు వెళ్లకుండా, వేరే చోటకి మనసును లగ్నం చేయకుండా చదువు మీదే కనుక పెట్టినట్టయితే మీకు చాలా చక్కని విజయ అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతోంది. మీరనుకున్న కోర్సులో, మీరనుకున్న కాలేజీలో సీట్లు సంపాదించవచ్చు. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు దానికి తగ్గ ప్రణాళికలు సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది. వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు, మిగతా ఆర్థిక లావాదేవీల పరంగా ఉండే ఏ వ్యాపారస్తులకైనా ఫలితాలు సామాన్యంగా గోచరిస్తున్నాయి. భాగస్వామ్య ఒప్పందాల మీద కానీ, ఏదైనా కీలకమైన డాక్యుమెంట్స్ మీద మీరు సంతకం పెట్టాలి అంటే కనుక ఈ రోజు అస్సలు పెట్టకండి. మరుసటి రోజుకి వాయిదా వేసుకోండి తప్ప, మీకు అటువంటి ముఖ్యమైన పత్రాల మీద సంతకం పెట్టినట్టయితే కనుక మీకు అనుకూలంగా లేదు ఈ రోజు, కాబట్టి వాటిని వాయిదా వేసుకోండి. ఇంకా తప్పదు నేను పెట్టాలి అని అనుకుంటే కనుక వినాయకుణ్ణి తలుచుకుని, వినాయక ఆలయంలో కనుక ఆ స్వామివారి అనుగ్రహంతో మీరు తప్పదు అని అనుకుంటేనే చేస్తే మంచిదవుతుంది. లేదు వాయిదా వేసుకునే అవకాశం ఉంది అని అనుకుంటే కనుక వాయిదా వేసుకుంటేనే మంచిది అని చెప్పడం జరిగింది. అయితే శుభకార్యాలు చేస్తారు, ఆకస్మిక ధనప్రాప్తి ఉంది, వాహనం కొనుక్కుంటారు, భూమి కానీ ఇల్లు కానీ ఏదో ఒకటి కొనుక్కునే అవకాశము కానీ, లేదా దానికి సంబంధించిన మాటలు జరిగి తర్వాత కొనుక్కోవడం కానీ జరిగే అవకాశము ఈరోజు కనపడుతోంది. అంటే మీ జాతకంలో భూమి కానీ గృహం కానీ వచ్చే అవకాశం కనపడుతుందన్నమాట. మీరు దర్శించవలసిన ఆలయము శివాలయము. శివుడి అభిషేకం కనుక చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు కలిగి శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఊహించని విధంగా ఆశయ సిద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి, నూతన స్నేహితులతో శుభకార్యాలు జరిపించడము, అటెండ్ అవ్వడము, మీ ఇంట్లో శుభకార్యాలు చెయ్యడము జరుగుతుంది. శ్రమకు తగిన ఫలితము వస్తుంది. శత్రువులు కూడా మీకు మిత్రులు అయ్యే అవకాశము, తద్వారా వారి వల్ల మీకు లాభాలు చేకూరే అవకాశం కూడా కనపడుతోంది. అయితే వివాహం కాని వారికి వివాహం కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దానికోసంగా మీరు ఈ రోజు ఎవరినైనా సంప్రదించడం కానీ, లేదా ఎక్కడైనా అప్లికేషన్ పెట్టి మీ వివరాలు ఇవ్వడం కానీ ఈ రోజు అయితే మాత్రం మీరు చేయకండి. తదుపరి రోజుకు చేసుకోండి. ఎందుకంటే కొంత జాప్యము అయ్యే అవకాశం ఉంది. మీకు అనుకూలంగా ఈ రోజు లేదు కాబట్టి ఆ ప్రయత్నం ఈ రోజు చేయకండి. సంతానం కోసం చేసుకునేవారు చక్కగా చేసుకోవచ్చు, వారికి అనుకూలంగా ఉంది. అయితే సంతానం పట్ల మీరు కొంచెం జాగ్రత్త వహించవలసింది ఈ రోజు. వారి వల్ల కొంతమంది ఎదిగిన సంతానం ఉన్నవారు వారి వల్ల శుభవార్తలు వినే అవకాశం ఉంది. స్థిరాస్తి కలిగే అవకాశం మీ వైపు వచ్చే అవకాశం కనబడుతోంది. కోర్టు వ్యవహారాల్లో మీ వైపు మంచి మీ వైపు తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు, ఈ రాజకీయవేత్తలకు, ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము. మీకు చెప్పదగిన పరిహారము ఏంటంటే నవగ్రహ ఆలయ దర్శనం చేయండి, శివాలయాన్ని సందర్శించండి, 5 ప్రదక్షిణాలు స్వామివారికి చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి అధిక శ్రమ చేత గాని మీ యొక్క పనులు కాకపోవడము, ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి లావాదేవీలు ఈ రోజు మీరు చెయ్యకండి. బంధువుల వల్ల విరోధము, స్నేహితులు మీకు శత్రువులుగా అయ్యే అవకాశము, మాట పట్టింపులకి మీకు చాలా దూరం వెళ్ళే అవకాశం కనపడుతోంది. కాబట్టి మీరు ఎటువంటి తగాదాల్లో కానీ సలహాలు ఇవ్వడం కానీ అవి అలాంటివి ఈ రోజు మీరు చేయకపోవడమే మంచిది. మనోవిచారం పెరిగే అవకాశము, ఆర్థికంగా నష్టపోయే అవకాశము, ఆరోగ్య భంగము అయ్యే అవకాశం కనపడుతోంది. వ్యాపారంలో కొద్దిపాటి లాభం మాత్రమే మీకు కనబడుతోంది. అంటే ఒక 10% లాభం అనుకుంటే మీకు 2%, 3% మాత్రమే లాభం వచ్చే అవకాశం ఉంది. మిగతా రంగాల వాళ్ళకి ఏ రకంగానూ ఈ రోజు అనుకూలంగా లేదు. స్త్రీలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబంలో చిరాకులు, చిక్కులు, తగాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు మాట పట్టింపులకు పోకుండా మాటను జాగ్రత్తగా
వాడుకున్నట్టయితే అటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం లేదు అన్నమాట. అయితే మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కానీ ఆ ప్రయాణాల్లో మీరు తప్పనిసరి అయితే వెళ్ళడము, లేదు ఇంకా వెళ్ళాలి తప్పదు అని అనుకుంటే వెళ్ళేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. లేదు మానుకున్నా పర్వాలేదు, పోస్ట్‌పోన్ చేసుకున్నా పర్వాలేదు అని అనుకుంటే కనుక పోస్ట్‌పోన్ చేసుకోవడమే చెప్పదగిన సూచన అన్నమాట. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే, రావి చెట్టు దగ్గర తీయని నీరు వేస్తూ ఆ వృక్షానికి 19 సార్లు కానీ, 27 సార్లు కానీ ప్రదక్షిణ చేస్తూ నవగ్రహ ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు వినే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పితృదేవతల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో అన్ని పనులు చేసుకోగలుగుతారు. ధనవంతుల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, పారిశ్రామిక రంగం వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఈ రోజు చాలా చక్కగా అనుకూలంగా ఉంది. మీరు ఏదైనా విస్తరించాలనుకున్నా, అంటే మీ కొత్త వ్యాపారాలు విస్తరించాలన్నా, ఏజెన్సీలు పెట్టాలన్నా, వాణిజ్య అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు కొత్త వెంచర్లు వేసుకోవాలన్నా ఇది చక్కని అనువైన కాలం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఆర్థికపరమైన లావాదేవీలు మీకు కలిసి వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశము, వారికి అనుకూలమైన సమయము. సంతానం కోసం కూడా ప్రయత్నం చేసే వారికి ఈ రోజు అత్యంత అనుకూలమైన అవకాశం కనపడుతోంది. గృహంలో శుభకార్యాలు చేస్తారు. దానికోసం కొంచెం ధనము అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బంధుమిత్రులు మీకు కలిసి వస్తారు. మిగతా రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే సోషల్ పరంగా, అంటే సినీ, టీవీ నట వర్గం వారికి కానీ, రాజకీయ పరంగా ఉన్న వారికి కానీ అత్యంత పేరు ప్రఖ్యాతలు కలిగి సన్మానాలు, సత్కారాలు, పారితోషికాలు ఎక్కువగా వచ్చే అవకాశము, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నత పదవులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా వర్తించే ఫలితాలు ఇవి. మీకు చెప్పదగిన పరిహారము, మీరు విష్ణు ఆలయాన్ని సందర్శించడము, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి మీ పేరుతో అష్టోత్తరనామ పూజ కనుక చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే అండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి నూతన వస్తువులు సేకరిస్తారు. భూమి, గృహము కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. ఇంట్లో వారికి, అంటే తల్లిదండ్రుల తరపు నుంచి మీకు, అంటే ఈ ధనస్సు రాశిలో ఉండే పురుషులకైనా స్త్రీలకైనా తల్లిదండ్రులకి ఆరోగ్యము భంగమయ్యి అనారోగ్యం గోచరిస్తోంది కాబట్టి కొంచెం శ్రద్ధ పట్టండి. వారి వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం కూడా గోచరిస్తోంది. బంధువర్గం వారి ఇంట విందు వినోదాల్లో మీరు పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మీకు ఉపయోగాలు, లాభాలు కలిగే అవకాశం కనబడుతోంది. మీ మాటకు పై చేయిగా, మీ యొక్క మాటకు విలువ ఇచ్చే విధంగా గోచరిస్తోంది. ఈ ధనస్సు రాశి వారికి వారు ఏ రంగంలో ఉన్నవారైనా సరే గౌరవ మర్యాదలు పొందుతారు, పేరు ప్రతిష్టలు పొందుతారు, సన్మానాలు, సత్కారాలు పొందుతారు. అదే కనుక అంటే వ్యాపారంలో ఉన్నవారైతే కనుక మంచి లాభాలు చవి చూసే అవకాశం కనపడుతోంది. ఏదైనా కాంట్రాక్ట్ మీద సంతకం చేయాలన్నా, లేదంటే భాగస్వామ్య వ్యాపారం మీద సంతకం చేయాలన్నా ఈ ధనస్సు రాశిలో ఉండే వ్యాపారస్తులకు కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ, ధనానికి సంబంధించి ఆర్థిక లావాదేవీలతో సంబంధం ఉన్నవారు ఎవరికైనా సరే ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. మీరు నిరభ్యంతరంగా పాటించుకోవచ్చు. మీకు సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది. తర్వాత మీరు కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక రియల్ ఎస్టేట్లో కావచ్చు, లేదా అంటే పెట్టుబడులు పెట్టాలన్నా ఏ రంగంలో అయినా సరే ఒక క్షణం ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. వ్యాపార నిమిత్తంగా అయితే లాభాలు వస్తాయి. లేదు ఓన్లీ పెట్టుబడులు మాత్రమే మేము పెట్టాలి అని అనుకున్న చిట్ ఫండ్ కానీ, షేర్ మార్కెట్లో కానీ పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక ఒకంత జాగ్రత్తలు తీసుకుని మీరు పెట్టుబడులు ప్రారంభించండి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం కనపడుతోంది. అది స్త్రీలకైనా, పురుషులకైనా. ఆరోగ్యం పట్ల ఒకంత జాగ్రత్త వహించండి. మీరు దర్శించవలసిన ఆలయాలు విష్ణు ఆలయము, రామాలయము, శివాలయము. ఈ మూడిట్లో మీరు ఏ ఒక్క ఆలయాన్ని దర్శించినా సరే సమానమైన ఫలితాన్ని పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన
ఫలితము పరిహారాలు. నమస్తే అండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మీ తప్పులు లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని దూషించే అవకాశము, అపనిందలకు గురి చేసే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ధన వ్యయము కనపడుతోంది. లాభాలు అంటే వ్యాపారస్తులకు లాభాలు మందగించే అవకాశంగా గోచరిస్తోంది. కాబట్టి కొత్త పెట్టుబడులు పెట్టకండి. మనోవిచారము కలుగుతుంది. ఒకంత మనోవ్యధకు కూడా గురయ్యే అవకాశం కనపడుతోంది. ఈ సమయంలో మీరు గురువార నియమాలు పాటించి దత్తాత్రేయుడు కనుక పూజ చేసుకున్నట్టయితే కనుక చాలా మంచిదిగా చెప్పడం జరిగింది. దైవారాధన, దైవ కార్యక్రమాలు చేసినట్టయితే మనశ్శాంతి కలిగే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఈ రోజు చాలా జాగ్రత్తగా మెళకువగా ఉండాలి. స్త్రీలకు కూడా చాలా చక్కని అనువైన కాలము. అన్ని రంగాల వారికి చాలా చక్కగా ఉంది. ఒక భాగస్వామ్య వ్యాపారం చేసేవాళ్ళు మాత్రమే జాగ్రత్తగా వ్యవహరించండి. అంతకు మించి ఇంకా ఏ రకంగానూ మీకు ఇబ్బంది లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శివాలయ దర్శనం చేసి నవగ్రహ ఆలయం దర్శనంతో పాటుగా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే అవి తప్పిపోయే అవకాశము, మంచి పేరు దక్కే అవకాశము, వారి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశము కలుగుతుంది. సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశం కలుగుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శ్రమ అధికమైనప్పటికీ ఆదాయం వృద్ధి చెందుతుంది. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం కనబడుతోంది. రుణ ప్రయత్నాలు చేస్తే కనుక అవి సిద్ధించే అవకాశం కనపడుతోంది. సానుకూలమైన ఫలితాలు వస్తాయి. బంధుమిత్రులతో సమాగమనం జరిగి విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం కనపడుతోంది. నిరుద్యోగులకు కొంత ఊరట కలిగి మీరు అనుకున్న ప్యాకేజీతో మీరు ఉద్యోగం పొందే అవకాశం గోచరిస్తోంది. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది. ఈ రోజు చివరన అంటే రాత్రి సమయంలో అంటే ఈ రోజు చివరి భాగంలో ఒక శుభవార్తను మీరు వినే అవకాశం కనపడుతోంది. స్థిరచరాస్తులు జాగ్రత్తగా చూసుకోండి. నష్టమయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్లకు, స్త్రీలకు, పురుషులకు కూడా వర్తిస్తుంది. మీకు చెప్పదగిన పరిహారము శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడం, శనివార నియమాలు పాటించడము, శనికి సంబంధించినటువంటి నల్లని వస్త్రాలు కానీ, నల్లని పెన్నును కానీ, నల్లని ఏదైనా నలుపుకు సంబంధించినటువంటి దానం కనుక మీరు ఇచ్చినట్టయితే అంటే నల్ల నువ్వులు కావచ్చు, నల్లని మినువులు కావచ్చు, ఇలాంటివి మీరు కనుక మీరు దానం చేసినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహానికి మీరు పొందే అవకాశం కనబడుతోంది. చిన్న చిన్న ఒడిదుడుకులు గట్టెక్కే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి శ్రమ అధికము, సంతానం పట్ల జాప్యము అంటే సంతానం కోరుకునే వాళ్ళకి ఆలస్యమయ్యే అవకాశము, స్థిర చర ఆస్తి విషయాల్లో నష్టము, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఒకంత నష్టపోయే అవకాశం కూడా కనపడుతోంది. అనుకోని సమస్యలు మీకు వచ్చే అవకాశం కనపడుతోంది. భూమిపరమైన వ్యవహారాల్లో కొంత ఇబ్బంది గోచరిస్తోంది. జాగ్రత్త వ్యవహరించండి. రాజకీయంగా ఊహించని సమస్యలు రాజకీయ రంగంలో ఉన్నవారు పొందే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. మానసిక ఒత్తిడి మీకు అధికంగా కనపడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. విద్యార్థులకు ఈ రోజు అస్సలు అనుకూలమైన కాలం కాదు. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. పరిష్కార మార్గాలు శనేశ్వరుడి ఆలయం దర్శనము, తరువాత శివుడికి సంబంధించిన ఆలయ దర్శనం చేస్తూ మీరు ఉదయాన్నే శివ అభిషేకం కనుక చేయించుకున్నట్టయితే సత్ఫలితాలు పొందే అవకాశము, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి.